హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా ఆల్జీబ్రా బీజగణితం అనే టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ గత టెట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్సే ఫ్యూచర్లో కూడా అడగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. యూజ్ అయిందని భావిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్జీబ్రా బీజగణితానికి సంబంధించి గత డిఎస్సిలో అలానే టెట్లో అడిగిన ప్రశ్నలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ రాయటం జరిగింది. ఒకసారి గమనించండి. 81 ఆఫ్ x⁴ మైనస్ 5x³ ప్లస్ 6x² బై 27x ఆఫ్ x మైనస్ 3. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఇచ్చింది రాసేసుకుందాం. 81 ఆఫ్ x⁴ మైనస్ 5x³ ప్లస్ 6x². ఈ మోడల్ డిఎస్సిలో అడగటానికి చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. 27x ఆఫ్ x మైనస్ 3. సెకండ్ స్టెప్ వచ్చేసరికి 81. వీటన్నిటిలో కూడా x² కామన్గా ఉంది కాబట్టి x²ని కామన్ తీస్తే ఇక్కడ x⁴ అంటే x² కాబట్టి ఒక x² బయటకు వచ్చేస్తుంది. x² మైనస్ 5x³ x² బయటకు వచ్చేస్తే x⁴1. పవర్ 1 రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే, ఘాతాంకంలో 1 రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే ఎక్స్పోనెంట్లో, కాబట్టి వదిలేసా. ప్లస్ 6 x² మనం ఆల్రెడీ కామన్ తీసేసాం కదా, బయటికి తీసేసాం కదా. ఉమ్మడిగా x² ఉంది కాబట్టి x²ని ఉమ్మడిగా తీసి కామన్ తీసి x⁴లో x² బయటికి వెళ్ళిపోతే x² మిగిలింది. మైనస్ 5x³ x² బయటికి కామన్ తీసేసాం కాబట్టి మైనస్ 5x x⁴1. అక్కడ ఘాతాంకంలో ఎక్స్పోనెంట్ ప్లేస్లో 1 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటే కాబట్టి రాయలేదు. ప్లస్ 6x² x² బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 6 మిగిలింది. 27x ఆఫ్ x మైనస్ 3. ఇది చూడండి ఒకసారి. బ్రాకెట్లో ఉన్నది క్వాడ్రిక్ పోలినామియల్ వర్గ బహుపది అయిపోయింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, కారణాంక విభజన చేద్దాం. ఇక్కడ కారణాంక విభజన చేసేసిన తర్వాత డైరెక్ట్గా నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఈ వర్గ బహుపదికి క్వాడ్రిక్ పోలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, కారణాంక విభజన చేద్దాం. కారణాంక విభజన ఎలా చేస్తాం? x² యొక్క సంఖ్యా గుణకం అంటే x² యొక్క న్యూమరికల్ కోషెంట్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ స్థిర సంఖ్య. ఇక్కడ x² యొక్క కోషెంట్ యొక్క x² యొక్క కారణాంక గుణకం ఏమవుతుంది? x² యొక్క సంఖ్యా గుణకం ఏమవుతుంది? 1. ఏం లేకపోతే 1 ఉన్నట్లు. కాన్స్టెంట్ టర్మ్ స్థిర సంఖ్య ఎంత? 6. 1 6 అంత సింబల్తో సహా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింబల్ రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా తీసుకోవాలా. ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాల్సి వచ్చేది. సింబల్తో సహా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 1 6 6 మల్టిప్లై చేస్తే 6 రావాలి. యాడ్ కానీ సపరేట్ కానీ చేస్తే -5 రావాలి, గుర్తుపెట్టుకోండి. మిడిల్ టర్మ్ మధ్యలో ఉన్న సంఖ్య, దీన్నే మిడిల్ టర్మ్ స్ప్లిట్ మెథడ్ అంటాం. -5 సింబల్తో సహా తీసుకోవాలి. యాడ్ కానీ సపరేట్ కానీ చేస్తే -5కి ఈక్వల్ అవ్వాలి. మల్టిప్లై చేస్తే +6కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 6 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 6 1 జార్ ఉంది, 2 3 జార్ ఉంది, లేదా 1 6 జార్ అన్నా 3 2 జార్ అన్నా ఎలాగైనా ఒకటే. 6 1 యాడ్ చేస్తే ఎంత? 7 వస్తుంది. అక్కడ 5 రావడానికి ఛాన్స్ లేదు. -6 + 1 అంటే -5 వస్తుంది. కానీ ఇక్కడ +6 కదా మనకు కావాల్సింది. -6 + 1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది -6. కానీ మనకు కావాల్సింది ఏంటి? +6. కాబట్టి 6 1 వచ్చే ఛాన్స్ లేదు, తీసేయండి. ఇక 3 2 రెండింటి ముందు మైనస్ పెట్టామనుకో, -2 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జార్ 6 యాడ్ చేస్తే -2 ప్లస్ -3 అంటే -5 వస్తుంది. కాబట్టి ఫైనల్గా -5xని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అని అంటే x² మైనస్ 2x మైనస్ 3x అంటే -5xని -2x -3xగా మనం విడగొట్టవచ్చు, విభజన చేయొచ్చు. +6 ఇక్కడ ఈ 2 టర్మ్స్లో ఈ రెండు పదాల్లో x కామన్ తీస్తే x ఆఫ్
ఒక ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఎక్స్ మైనస్ 2 ఎక్స్ బయటకు వచ్చేసింది కదా, అందుకని 2 మాత్రమే రిమైనింగ్. -3 కామన్ తీస్తే ఎక్స్ -2 ఉంటుంది. అదేంటి సార్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, నువ్వేంది ఇక్కడ మైనస్ రాసావు? గుర్తుపెట్టుకో, మైనస్ని కామన్ తీస్తే, ఉమ్మడిగా కనుక మైనస్ని కనుక తీస్తే ఇక్కడ ఉన్న సింబల్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కారణం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మైనస్తో మైనస్ని మల్టిప్లై చేస్తే ప్లస్సేగా, అంటే దీన్ని వెనక్కి తీసుకెళ్ళినా కానీ ఈ సింబల్ మారకూడదు. అర్థమైందా? ఒకవేళ నేను ఇక్కడ +2 అని తీసుకున్నాను అనుకో, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -6 అవుతుంది. కాబట్టి అలా తీసుకోకూడదు. మనం ఒకటే గుర్తుపెట్టుకొని మైనస్ని కామన్ తీస్తే ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కారణం ఏంటి? దాన్ని మళ్ళా మనం మల్టిప్లై చేస్తే ఇదే సింబల్ రావాలి కాబట్టి. అర్థమైందా? 3xలో 3 కామన్ తీసాం కాబట్టి x మిగిలింది. -6లో 2 3s కదా, 6 అంటే 2 3s కదా, 3 కామన్ వచ్చేస్తే 2 మిగిలింది. ఇప్పుడు ఫైనల్గా x - 2, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఈ 2 టర్మ్స్ ఇప్పుడు 2 పదాలుగా మిగిలిపోయింది. ఇదంతా ఒక పదం, అలానే ఇదంతా కూడా ఒక పదం. ఈ 2 టర్మ్స్లో x - 2 కామన్ తీసాం. ఇక మిగిలింది ఫస్ట్ టర్మ్లో x మైనస్ రెండో పదంలో సెకండ్ టర్మ్లో 3 మిగిలింది. అంటే x - 2 ఇంటూ x - 3 వచ్చింది. దేనికి? x² - 5x + 6 అనే వర్గ బహుపదికి, అనే క్వాడ్రిక్ పాలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే, కారణాంక విభజన చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే x - 2 ఇంటూ x - 3. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. ఎందుకని? విడివిడిగా రాస్తే మొత్తం అన్నీ రాయాలి కాబట్టి విడిగా సపరేట్గా నేను దాన్ని విభజన చేశాను. 81x², దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? కారణాంక విభజన చేస్తే x - 2 ఇంటూ x - 3 బై 27x ఆఫ్ x - 3. గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ లవంలో అంతా కూడా ఒకటే పదం ఉంది, సింగిల్ టర్మ్. కారణం ఏంటి అని అంటే ఇవన్నిటినీ కూడా మల్టిప్లికేషన్ అంటే ఇంటూ సింబల్తో మనం విభజన చేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా ఒకటే టర్మ్. మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే 2 పదాలుగా విడిపోతాయి. ఇక్కడ అన్నిటికీ ఇంటూ ఉన్నాయి. అదేం సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా అంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా. ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? మీకు బాడ్ మార్క్స్ రూల్ చెప్తూ వీడియో చేశా, ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో చాలా క్లాసెస్ ఉన్నాయి. టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా దాదాపుగా ఒక 40 to 50 క్లాసెస్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ క్లాసెస్ కూడా వినండి, చాలా బాగా యూజ్ అవుతాయి. అక్కడ నేను ఆల్రెడీ చెప్పా, ఆఫ్ అంటే ఇంటూ అని. ఇదంతా కూడా ఒకటే పదం. చూడటానికి మీకు చాలా పదాలు, చాలా టర్మ్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి, కానీ పైన న్యూమరేటర్లో లవంలో అంతా ఒకటే పదం ఉంది, కింద కూడా ఒకటే పదం ఉంది. కాబట్టి మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ అవేవేమైనా ఉంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, x - 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇంకొక x మిగిలింది. 27 1s are 27 3s are. ఇక్కడ రిమైనింగ్ ఏముంది ఒకసారి చెప్పండి? 3 రిమైనింగ్ ఉంది. 3 ఇక్కడ x² అంటే x ఇంటూ x అని, ఒక x క్యాన్సిల్ అయిపోతే x మిగిలింది. మీ ఆఫ్ x - 2 ఇంటూ అని కూడా అనొచ్చు, ప్రాబ్లం లేదు. 3x ఇంటూ x - 2 అన్నా, 3x ఆఫ్ x - 2 అన్నా ఒకటే. ఫైనల్గా ఆన్సర్ ఆప్షన్ 3, 3x ఆఫ్ x - 2 అనే ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ డిఎస్సిలో అడిగిన క్వశ్చనే. 2025 రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన డిఎస్సిలో ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. ఫస్ట్ మనం కామన్ చేస్తాం, తర్వాత వర్గ బహుపదిగా మారిపోతుంది, క్వాడ్రిక్ పాలినామియల్గా కారణాంక విభజన చేస్తాం. అక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్, ఇంపార్టెంట్ మోడల్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ 12⁴ ఇంటూ 9³ ఇంటూ 4 బై 6³ ఇంటూ 8² ఇంటూ 27 ఈజ్ యొక్క విలువ అని అడిగాడు. ఓకేనా? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క రాద్దాం. చూడండి, 12⁴ ఇంటూ 9³ ఇంటూ 4 బై 6³ ఇంటూ 8² ఇంటూ 27. ఒకసారి
అన్ని బేసెస్ అన్నిటిని భూములన్నిటిని సమానంగా చేద్దాం. ఘాతాంకాల పరిస్థితి పక్కన పెట్టేసి బేసెస్ మొత్తాన్ని ఈక్వల్ చేసే ప్రయత్నం చేద్దాం. 12ని 4 into 3గా రాసుకోవచ్చు కదా. 12ని 4 into 3గా రాసుకోవచ్చు కదా. 4ని 2 squareగా రాసుకోవచ్చుగా. మళ్ళీ ఇంకో స్టెప్ ఎందుకు వేస్ట్, ఇక్కడ రాసేస్తున్నా డైరెక్ట్గా. 12ని 4 3s are 12గా రాసుకోవచ్చు కదా. 4ని 2 square అని రాయొచ్చు కదా. అందుకని 2 square into 3 whole power 4, ఇక్కడ 12 power 4 కదా. అర్థమైందా? ఇంటూ 9ని 3 క్యూబ్గా రాస్తున్నా. సారీ 3 square. 9 అంటే 3 square కదా. 3 square whole cube. 9ని 3 squareగా రాసా. ఇంటూ 4ని ఎలా రాయొచ్చు? 2 squareగా. సార్ అర్థమైపోయింది మీకు. 2 squareగా రాసుకోవచ్చు. 9ని 2 squareగా రాసుకోవచ్చు. 6ని 2 3sగా రాసుకోవచ్చు కదా. 2 into 3 whole cube ఇంటూ 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు సార్. 2 cube into square, 2 cube whole square ఇంటూ 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఇచ్చిన 12 power square 12 power 4ని 12ని 4 3sగా రాసుకోవచ్చు. 4ని 2 squareగా రాసుకోవచ్చు కదా. కాబట్టి 2 square into 3 whole power 4 12 వరకు. 9 ఎలా రాసుకోవచ్చు? 3 squareగా రాసుకోవచ్చు. 3 squareగా 3 square whole cube, ఇక 9 క్యూబ్ కాబట్టి. 2ని ఎలా రాసుకోవచ్చు? 2 squareగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 6ని 2 into 3 whole cube ఇంటూ 8ని 2 cube whole square ఇంటూ 27ని 3 క్యూబ్గా మార్చుకోవచ్చు. సార్ ఈ విధంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? 12 power 4 అంటే మనకు తెలుసు కదా. 12 into 12 into 12 into 2 అంటే 12ని 4 times మల్టిప్లై చేయాలి. 9 క్యూబ్ అంటే 9ని 3 times మల్టిప్లై చేయాలా. 6 క్యూబ్ అంటే 6ని 3 times మల్టిప్లై చేయాలి. 8 square అంటే 8ని 2 times మల్టిప్లై చేయాలి ఇంటూ 27. శుభ్రంగా ఇవన్నిటిని మల్టిప్లై చేసి వీటన్నిటిని మల్టిప్లై చేసి బై చేస్తే వస్తుంది కదా. అంటే మనకి ఎగ్జామ్ 2.5 hours అయితే 2 గంటలు ఈ ఒక్క ప్రాబ్లం చేయటమే సరిపోద్ది. వీటన్నిటిని మల్టిప్లై చేసి లవంలో రాసి, తర్వాత వీటన్నిటిని మల్టిప్లై చేసి హారంలో రాసి, తర్వాత క్యాన్సిలేషన్ చేసి, ఇదంతా టైం వేస్ట్. అలా కాకుండా ఇలా కనుక మనం మౌల్డ్ చేసుకుంటే, ఇవి ఇలా కనుక చేంజ్ చేసుకోగలిగితే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి చాలా సింపుల్గా వితిన్ మినిట్స్లో, అంటే 1 minute లోపే మీకు ఇప్పుడు అర్థం కావాలి కాబట్టి ఒక్కొక్క స్టెప్ని నేను విడమర్చి నీట్గా చెప్తున్నా. మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ రాసేయచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 square whole power 4 అంటే 2 power 8. 2 4s are 8. mn అన్నా m into n అన్నా ఒకటే. మల్టిప్లై చేస్తాం అంతే. ఇక్కడ ఎలా ఉంది? 2 square whole power 4 into 3 power 4 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ప్రాబ్లం లేదు, అలా రాసుకున్న ప్రాబ్లం ఏం లేదు. 2 square whole power 4 అంటే 2 power 8 into 3 power 4 ఇంటూ, ఇప్పుడు చెప్పు నాకు ఒకసారి 3 పవర్లో ఎంత రాయను? ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఎంత రాయను? ఘాతాంక స్థానంలో ఎంత రాయను? 2 3s are 6 సార్. కాబట్టి 6 ఇంటూ 2 square. ఇక్కడ 2 ఫార్ములాస్. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 into 3 అంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అంటే 2 cube into 3 cube. రైట్, అర్థమైపోయింది. 2 square 2 4s are 8 కాబట్టి 2 power 8 రాసా. 2 3s are 6 కాబట్టి 3 power 6 రాసా. ఇక్కడ 2 cube into 3 cube ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇంటూ 2 cube హోల్ స్క్వేర్ అంటే 2 power 6 ఇదిగో ఈ ఫార్ములాను బేస్ చేసుకోండి ఇంటూ 3 cube. ఇప్పుడు చూడండి ఒకసారి క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి. 3 square 3 power 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? 3 power 6 అంటే 3ని 6 times మల్టిప్లై చేయాలా. 3 cube అంటే 3ని 3 times మల్టిప్లై చేయాలా. ఇక్కడ 6 times కదా మల్టిప్లై చేయాల్సింది, 6తో కాదు, గుర్తుపెట్టుకోండి. 6 సార్లు మల్టిప్లై చేయాలా 3ని. కాబట్టి ఇక్కడ 6 3s ఉన్నాయి, ఇక్కడ 3 3s ఉన్నాయి. 3 3s క్యాన్సిల్, ఇక్కడ 3 3s ఉన్నాయి కాబట్టి 3 power 6 3 cube ఇంటూ 3 cube ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3 cube ఇక్కడ 5 మిగులుతుంది.
అంతేనా. నెక్స్ట్ ఇక్కడ 6లో 1 మిగులుతుంది, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంటుంది. అర్థమైందా. 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 6 అంటే 2 పవర్ 9 అవుతుంది. అంతేనా. 3 6 అంటే మొత్తం ఎన్ని 9 2s ఉన్నాయని, ఇక్కడ 8 2 అంటే 10 ఉన్నాయని. ఇక్కడ సింపుల్గా రాస్తాను చూడండి, 2 పవర్ 10 బై 2 పవర్ 9. అంతేనా. 9లో ఇక్కడ ఒకటేగా మిగిలేదు. అంతేనా. 9 10 క్యాన్సిల్ అయినాయి అనుకోకండి, మళ్ళీ చెప్తున్నా. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండేది ఏంటి అని అంటే బీజగణితంలో ఇలా ఘాతాంకాలను ఎక్స్పోనెంట్స్ని మనం క్యాన్సిల్ చేసేటప్పుడు 9వ ఎక్కంలో 10 ఎట్టబోతుంది, 9వ ఎక్కంలో 10 ఎట్టబోద్ది అని ఆలోచిస్తారు. 9 10 కాదు మనం క్యాన్సిల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 9 సార్లు మనం రాసుకున్న రెండుని ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. 2 పవర్ 4 ఇంటూ 2 క్యూబ్ ఇలా ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 3 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2. అంతేగా. అంతేనా కదా. ఇక్కడ చూడండి, ఈ2 క్యాన్సిల్, ఈ2 క్యాన్సిల్, ఈ2 క్యాన్సిల్. ఎంత మిగిలింది, 2 పవర్ 1 మిగిలింది. అదే డైరెక్ట్ చేస్తాం. ఇక్కడ 3 2s, ఇక్కడ 3 2s క్యాన్సిల్ అయితే 1 2 మిగులుతుంది. ఈ విధంగా క్యాన్సిల్ చేస్తుంది. అర్థమైందా. ఇక్కడ కూడా 2 పవర్ 10 అంటే 2లు 10 సార్లు మల్టిప్లై చేసాం, గుణకారం. 2ని ఇక్కడ 9 టైమ్స్ రాసాం. రాసిన తర్వాత 9 2s, పైన ఉన్న 9 2s క్యాన్సిల్ అయిపోతే 1 2 మిగిలింది. అర్థమైంది కదా. ఇప్పుడు క్లియరా. నెక్స్ట్ ఇక పైన ఏముంది, 3 పవర్ 4 ఉంది హారంలో. ఇంకా మిగిలింది 3 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1, ఒక 2 మాత్రమే మిగిలింది. మొత్తం హారంలో ఉన్నవి అంటే డినామినేటర్లో ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్లో 3 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1 మిగిలింది. 3 పవర్ 4 అంటే 81. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81 ఇంటూ 2 ఆన్సర్ ఎంత 162. ఫస్ట్ 162 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎలాగ మనం చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా క్యాన్సిల్ అవుతాయి అనేది తెలియాలి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి కొద్దిగా కష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది, ఈ యాప్లో జాయిన్ అవ్వండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్లో జాయిన్ అవ్వండి. క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ వారికి అయితే 149 రూపీస్, ఆంధ్రప్రదేశ్ వారికి అయితే 199 రూపీస్. వ్యాలిడిటీ వచ్చేసరికి ఇద్దరికి 12 months అంటే 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ వారికైనా ఆంధ్రప్రదేశ్ వారికైనా చాలా తక్కువ అమౌంట్కే క్లాసెస్ అందుబాటులో ఉంచడం జరిగింది. కేఎస్ఏ స్టడీస్ యాప్ నేమ్ ప్లేస్టోర్లో ఉంది, అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్లో మీ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది, కంట్రీ కూడా అడుగుతుంది, స్టేట్ కూడా అడుగుతుంది. అక్కడ రిజిస్టర్ చేసుకొని ఒకసారి రిజిస్టర్ అయితే చాలు. మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్ సపరేట్గా మీకు అక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగల మ్యాథ్స్ క్లాసెస్ వస్తాయి, పర్చేజ్ చేసేసేయండి. 1 year పాటు మీరు ఎన్నిసార్లు అయినా ఆ క్లాసెస్ వినొచ్చు. ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కనిపించిన ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు జాగ్రత్తగా మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 100% మ్యాథ్స్ అంటే మీకు భయం పోతుంది, అన్ని క్లారిటీ వస్తుంది. మీకు ఒకవేళ ఏమన్నా యాప్ని పర్చేజ్ చేసే క్రమంలో ఏమైనా డౌట్ ఉంటే 8125602616 ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దయచేసి ఫోన్ చేయకండి, మెసేజ్ చేయండి. ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేని పరిస్థితి, క్లాసెస్లో ఉంటాను కాబట్టి మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను 100%. గుర్తుపెట్టుకోండి. అలానే పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్స్ వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్ అంకగణితానికి సంబంధించిన నోట్స్ రెడీ అయింది. అంకగణితానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ నోట్స్ రెడీ చేస్తూ ఉన్నాను. అమౌంట్ వచ్చేసరికి కేవలం 25 రూపాయలు మాత్రమే. టెట్ డిఎస్సికి 100%. ఇంక ఈ ఒక్క పీడిఎఫ్ కనుక ఉంటే అర్థమెటిక్ అంకగణితానికి సంబంధించిన మీకు ఏ డౌట్ ఉండదు. అలానే మీరు స్కూల్స్లో టీచ్ చేయడానికి కూడా బైలింగ్వల్లో రాశాను, తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి. క్లాసెస్ కూడా ఇద్దరికి, బోత్ మీడియం వారికి యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 25 రూపీస్ మాత్రమే. ఇదే ఫోన్పే నెంబరు, నేమ్ అశోక్ అని వస్తుంది. ఈ నెంబర్కి 25 రూపీస్ సెండ్ చేస్తే మీకు అర్థమెటిక్ లేదా పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు, ఇంగ్లీష్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
మీకు కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇప్పుడు చెప్పి మీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను చెప్పడం లేదు. గుర్తుపెట్టుకోండి, 8125602616 అనే నెంబర్కి మీరు 25 రూపీస్ సెండ్ చేస్తే మీకు అర్థమెటిక్కి సంబంధించిన టోటల్ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను. ఇంతవరకు ఈ సెకండ్ క్వశ్చన్, ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 162. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. Subtract 3x of x plus y plus z minus 2y of x minus y plus z from 4x of minus x plus y plus z. ఈ మోడల్లో క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 3x of x plus y plus z minus 2y of x minus y plus z. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, సూక్ష్మీకరిద్దాం దీన్ని. 3x లోపలని ఈ 3 పదాలతో మల్టిప్లై చేద్దాం. 3x ఇంటూ ఎక్స్ అంటే 3x స్క్వేర్, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ పెట్టేవాళ్ళం. 3x ఇంటూ వై అంటే 3xy ప్లస్ 3x ఇంటూ జెడ్ అంటే 3xz. ఇక్కడ మైనస్ 2yతో మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. 2yతోనే కాదు, మైనస్ 2yతో మల్టిప్లై చేయాలి. మైనస్ 2y ఇంటూ ప్లస్ ఎక్స్ అంటే మైనస్ 2xy, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కదా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y ఇంటూ వై 2y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y ఇంటూ జెడ్ అంటే 2yz. ఫస్ట్ దీన్ని సూక్ష్మీకరించేసాం. ఏమైనా క్యాన్సిల్ అయ్యేమంటే క్యాన్సిల్ చేసి రిమైనింగ్ రాద్దాం. 3x లేదు కాబట్టి అక్కడ 3x స్క్వేర్ అలానే రాసేద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ 3xy మైనస్ 2xy అంటే ప్లస్ xy, అంతేనా? ప్లస్ xy ప్లస్ 3xz, xz లేదు కాబట్టి ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2yz. ఇంకా సింప్లిఫై చేయడానికి సూక్ష్మీకరించడానికి ఏం అవకాశం లేదు కాబట్టి అలా వదిలేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 4z ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి దీన్ని తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్రెషన్లో నుంచి ఈ సమాసంలో నుంచి దాన్ని తీసేయమని కాదు అర్థం, దీంట్లో నుంచి దీన్ని తీసేయాలా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4x సెకండ్ సమీకరణం కూడా చూద్దాం. చూడండి, 4z ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. 4x ఇంటూ మైనస్ ఎక్స్ అంటే 4zx లేదా xz ఏదైనా పర్లేదు, ప్లస్ 4yz, 4z ఇంటూ y అంటే 4yz ప్లస్ 4z స్క్వేర్, 4z ఇంటూ z అంటే 4z స్క్వేర్. దీంట్లో నుంచి దీన్ని సపరేట్ చేయాలి కాబట్టి ఇంకా మైనస్ అని రాసేస్తున్నా. మైనస్ సప్రాక్షన్ కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్లు ఉంటే మైనస్ అవుతాయి, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. కారణం ఏంటి? మైనస్తో మనం గుణించేటప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు సింబల్స్ మారుతాయి, గుర్తులు మారుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3x స్క్వేర్, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ xy, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3xz, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 2y స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2yz. క్యాన్సిల్ అయ్యేవన్నీ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏం క్యాన్సిల్ అయ్యేలేదు కాదు, ఎక్స్ స్క్వేర్ ఒకటే ఉంది కాబట్టి మైనస్ 3x స్క్వేర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మైనస్ xy, ఇక్కడ xyలు ఏం లేవు కాబట్టి మైనస్ xy అలానే రాస్తుంది. లేదంటే 2y రాద్దాం, 2yకి సంబంధించి ఎక్స్ వై జెడ్ అయిపోయిన తర్వాత xy తర్వాత yz zx రాద్దాం. y ఇక్కడ మైనస్ 2y, క్యాన్సిల్ అయ్యే ఏం లేదు కదా, అందుకని డైరెక్ట్ రాసేద్దాం. జెడ్ స్క్వేర్ దగ్గర క్యాన్సిల్ అయ్యే ఏం లేదు కదా, ప్లస్ 4z స్క్వేర్. ఇక ఆప్షన్లో ఈ మోడల్ ఏమైనా ఉన్నాయో చూడండి, సేమ్ డి ఉంది కదా, డైరెక్ట్ రాసేయచ్చు. లేదంటే మళ్ళీ చెక్ చేసుకోండి. xy లేవు కాబట్టి మైనస్ xy, yz చూడండి, ప్లస్ 2yz ప్లస్ 4yz అంటే ప్లస్ 6yz. నెక్స్ట్ zx వచ్చేసరికి zx అన్నా xz అన్నా ఒకటే, మైనస్ 4 మైనస్ 3 అంటే మైనస్ 7zx అంటే ఈ రెండు, మైనస్ 3xz అన్నా మైనస్ 4zx రెండిట్లో ఏదైనా పర్లా,
వీటిని ముందు వెనకాల రాసిన ఇబ్బంది ఏం లేదు, గుర్తుపెట్టుకో. -7z ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఇలాంటి వాటిలో ఫస్ట్ 3 రాసి టాలీ అయితే ఆన్సర్ రాసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫైండ్ ద ట్రూ స్టేట్మెంట్స్. ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, 4pq² minus 7pq² plus 7. Numerical quotient of p²q is 4. Numerical quotient of pq² is 7. Expression contains 3 terms. కింది సమాసమును పరిశీలించి సత్యవాక్యాలను కనుగొనండి. సమాసము 4pq²q ఇది ఇచ్చేసారు కాబట్టి నేను చదవడం లేదు. మళ్ళీ ఒకసారి ఏబిసిడి 3 చూడండి. p²q యొక్క సంఖ్యాగుణకం 4. ఇవ్వండి, p²q యొక్క సంఖ్యాగుణకం 4 అన్నారు. రైటేగా కాబట్టి ఏ రైటే. సంఖ్యాగుణకం 4 కదా. నెక్స్ట్ pq² యొక్క సంఖ్యాగుణకం 7 అన్నాడు. pq² యొక్క సంఖ్యాగుణకం -7. 7 కాదు, -7 సింబల్తో సహా గుర్తుపెట్టుకోవాలని చెప్పా కదా. ఇక్కడ -7 కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 7 అని ఇచ్చాడు కాబట్టి బి కాదు. సమాసంలో 3 పదములు కలవు అంటే 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇదిగో 4p²q ఒకటి, 7pq² ఒకటి, 7 ఒకటి. అంటే ప్లస్ మైనస్ సింబల్తో విరగొడితే పదాలు అవుతాయి కదా. 1 2 3 3 పదాలు, 3 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి సి కూడా రైటే. ఫైనల్గా ఆన్సర్ 2. ఏసి 2 రైటే. అంటే p²q యొక్క కోషెంట్ సంఖ్యాగుణకం, న్యూమరికల్ కోషెంట్ సంఖ్యాగుణకం 4 అవుతుంది. అలానే ఇచ్చిన సమాసంలో ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 2. ఏసి రైట్, ట్రూ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇక ఈ వీడియోలో ఆఖరిగా ఫిఫ్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలా సింపుల్. నార్మల్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే కొంచెం ఇబ్బంది పడతాం. చాలా సింపుల్ చూడండి. సొల్యూషన్ 1 - 1/2 అంటే 2 1s are 2 -1 1/2నేగా. 1/2 ఇంటూ హాఫ్ తీసేస్తాను, ఇంటూ పెడతాను. 3 1s are 3 -1 అంటే 2/3నేగా. 2/3 ఇంటూ 4 1s are 4 -1 అంటే 3/4. ఎల్సిఎం తీసా అంతే వాటికి. ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 128 ఇంటూ 128 -1 అంటే 127/128. ఇక్కడ మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి 2 2 క్యాన్సిల్. నెక్స్ట్ 3 3 క్యాన్సిల్. ఇక్కడ 4 జాగ్రత్తగా అలా చూస్తే ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అవుతుందిగా. అండ్ సో ఆన్ అంటే మధ్యలో ఉన్నాయనే కదా. నెక్స్ట్ ఇక్కడ 127, ఇక్కడ 127 కూడా క్యాన్సిల్ అవుతుందిగా. రిమైనింగ్ ఏముంది 1/128. మనల్ని ఆన్సర్ కనుక అడిగితే ఇది ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ కొద్దిగా ఈక్వల్ టు 2x అని ఇచ్చాడు. 2x ఓకేనా. 2 యొక్క ఘాతం x అని ఇచ్చాడు. అయితే x విలువ ఎంతో కనుక్కోమన్నాడు. 1/128ని ఎలా రాసుకోవచ్చు, 2/7గా రాసుకోవచ్చుగా. 2/7గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మీకు ఫార్ములా తెలుసు, 1/a/n ఈక్వల్ టు a⁻n. ఈ ఫార్ములా గుర్తుంది కదా. అంటే దీని అర్థం ఏంటి, 2⁻7. 2⁻7 ఈక్వల్ టు 2x ఆల్రెడీ ఇచ్చారు కదా. భూములు 2 సమానమైతే ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. ఎక్స్పోనెంట్స్ కూడా బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. x ఈక్వల్ టు -7. ఆన్సర్ ఆప్షన్ డి, -7 ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే ఇంతవరకే అడిగేవారు ఇదివరకు, ఇప్పుడు ఇవి కూడా అడుగుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. జస్ట్ ఇవి కామన్ సెన్స్తో మనం సాల్వ్ చేసేవి, అంతేగాని మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటే కుదరని పని. గుర్తుపెట్టుకొని ఎలా క్యాన్సిల్ అవుతున్నాయి అని. ఇంతవరకు అంటే ఆల్జీబ్రా బేసిక్ అంతానికి సంబంధించి గత డిఎస్సిలో అడిగిన ఒక 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చే టెట్ డిఎస్సిలో అడగటానికి కూడా అవకాశం ఉన్న క్వశ్చన్స్ కాబట్టి
ఒకవేళ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అయిందని భావిస్తున్నాను. యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 5 ప్రాబ్లమ్స్తో మీట్ అవుతాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెడతాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వాటిని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 5 క్వశ్చన్స్తో మీట్ అవుదాం.